హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ రుచులు. ఇవాళ మన రెసిపీ తలకాయ కాళ్ళు షార్వా. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తలకాయ కాళ్ళు ముందుగా పాత్ర పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడవగానే పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు తీసుకొని కొంచెం వేగనిచ్చి, ఇవి వేగిన తర్వాత కూర ముక్కలు శుభ్రం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కూరని చక్కగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరంతా కూడాను ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి. అప్పుడే స్మెల్ రాకోకుండా షార్వా జిగటగాను మందంగాను లేకుండా బాగుంటుంది. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని తిప్పుతా చూసుకోవాలి, లేదంటే అడుగంటి మాడిపోయిద్ది. ఈ ధనియాలు, లవంగాలు, చెక్క శుభ్రంగా వేయించుకొని ఎర్రగా ఆరబెట్టుకొని మిక్సీ వేసేసుకోవడం. అల్లం వేసుకోవాలి. మిర్చి, పచ్చిమిరపకాయలు, టమాటా. పొడి మసాలా కూడా వేసుకోండి. ఇది వేసినవన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కట్ చేసిన కొత్తిమీర, పుదీనాకుని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపుకొని అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం వేసినవన్నీ చక్కగా ముక్కకు పట్టినాయండి. ఈ స్టేజ్లో వాటర్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. షార్వాకి మనకు ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోవటమే. ఇంతవరకు ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా మెదడు, అది వాటర్లో పెట్టుకుంటాం స్టార్టింగ్లోనే. ఆ వాటర్లో పెట్టుకున్న తీసి ఈ సమయంలోనే మనం మధ్యలో వేసి అలా మూత పెట్టేసుకుంటాం. ఈ షార్వాతో పాటు ఆ మెదడు అనేది చక్కగా ఉడికిపోయిద్ది.
నూనెలో వేయించకూడదు, చిదురైపోయిద్ది. ఇలా అయితేనే చక్కగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మధ్య మధ్యలో మనం ఓపెన్ చేసుకొని గట్టిగా తిప్పుతా చూసుకోవాలి. ఎందుకంటే బాగా చిక్కబడింది అనుకోండి, అది టేస్ట్ అంతగా బాగుండదు. ఇలాగా షార్వాలో తాగడానికి ఎలా అయితేనే బాగుంటుంది. దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. చక్కగా ఓకే, అంతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో ఇంకా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.